నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తమిళ నటుడు ఇప్పుడు పార్టీ పెట్టి జనాలకి వెళ్ళాలని చూస్తున్నారు. నెక్స్ట్ సీఎం అని తనే అంటున్నారు అక్కడ ప్రజలు, అక్కడి ఫ్యాన్స్ కూడా. అయితే ఇప్పుడు తన లాస్ట్ సినిమా ఏదైతే ఉందో అది ప్రేక్షకుల ముందుకు రావడానికి సెన్సార్ బోర్డు అయితే అడ్డంకులు పెడుతుందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నిజంగానే ఈ లాస్ట్ సినిమాకి, అంటే విజయ్ లాస్ట్ సినిమాకి ఎందుకు ఇన్ని అడ్డంకులు, అసలు ఏం జరిగింది? ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం. నమస్కారం మేడం. విజయ్ ఇప్పుడు పార్టీ పెట్టాడు, జనాల మధ్యలోకి బాగానే వెళ్తున్నాడు. కాకపోతే ఇప్పుడు తన లాస్ట్ సినిమా ఏదైతే జననాయకన్, అది లాస్ట్ సినిమా అని తనైతే చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఈ సినిమాకి సెన్సార్ నుంచి అడ్డంకులు 50 కట్టులు అంట. చాలా వరకు చాలా సన్నివేశాలలో మ్యూట్ అంట. అలా అయితేనే సినిమా రిలీజ్కి చేసుకోండి అని చెప్పేసి సెన్సార్ బోర్డు చెప్పిందంట. ఇది కరెక్ట్ అంటారా? చాలా చాలా దారుణమైన విషయం ఇది. సెన్సార్ బోర్డు ఉంది అని అప్పుడప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం సెన్సార్ బోర్డు నిద్రలేస్తనమాట. మామూలుగా అయితే చక్కగా ఏసీ రూమ్లో పడుకొని నిద్రపోతుంటుంది ఈ సెన్సార్ బోర్డు. దానికి మనం తార్కాణంగా చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ యానిమల్ అని ఒక సినిమా వచ్చింది. పరమ భయంకరమైన సినిమా. అక్కడక్కడ బూత్ కంటెంట్లు కూడా ఉన్నాయి. అక్కడ బ్లడ్, ఆశాంతం బ్లడ్డే సినిమా అంతా. పైగా ఇంకొకటి ఏం చూపించలేదు అంటే, ప్రజలకు అసలు మామూలుగానే చట్టాల మీద గౌరవం తక్కువగా ఉంది. ఈ మధ్యకాలం మారిపోయింది. అవగాహన లేక కొంత చట్టాల వల్ల నాకేంటి లాభం అనే ఒక నిస్పృహ వల్ల డబ్బులున్న వాళ్ళు చట్టాలను దుర్వినియోగం చేస్తుంటే ఈ ప్రభుత్వాలు చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి. కాబట్టి ఈ చట్టం నాకేం చేసింది అనే ఒక ఉద్దేశం వల్ల చట్టాలంటే గౌరవం లేకుండా పోతుంది వాళ్ళ చాలామందికి. దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయటం కోసమే యానిమల్ సినిమాలో ఏం చూపించారంటే, ఎక్కడ పోలీసు ఉండడు, హత్యలు జరుగుతూ ఉంటాయి, సింపుల్గా కాల్పులు జరుగుతూ ఉంటాయి, మనుషులకి దెబ్బలు తగులుతుంటాయి, చచ్చిపోతుంటారు, అన్నీ జరుగుతుంటాయి, ఏమేమో జరుగుతుంటాయి. ఎక్కడ పోలీసు ఉండడు. అసలు పోలీసే లేకపోతే ఇంకా కోర్టులు ఎక్కడి నుంచి వస్తాయి, జైళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత చేసిన వాడినైనా సరే అసలు పోలీసే ఉండడు. అంటే ఆ సినిమాలో చూస్తే నగ్నంగా ఉన్నట్టు కూడా కొన్ని సీన్స్ ఉంటాయి. నేను అక్కడి వరకు వెళ్ళట్లా. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, చట్టం ఇప్పుడు ప్రతి మనిషిని మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనం చట్టంలో ఉన్నాం. చట్టాన్ని గౌరవించాల్సిందే. ఇప్పుడు సిగ్నల్ లైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఇష్టానికి నేను వెళ్తాను అంటే కుదరదు. సిగ్నల్ ఫాలో అవ్వాల్సిందే కదా. అలాగే ఇంకా చాలా చేస్తాం మనం. చట్టం పరిధిలోనే ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడప్పుడు అపశృతులు దొరికినప్పటికీ కూడా, డబ్బులున్న వాళ్ళు చట్టాన్ని చేతిలో పెట్టుకున్నప్పటికీ కూడా, సామాన్య ప్రజల మటుకు చాలా వరకు అవకాశం ఉన్న మేరకు చట్టం పరిధిలో ఉండటానికే ప్రయత్నిస్తారు. అంటే మద్యం తాగి బండి నడపటం దగ్గర నుంచి కొంతమంది చేసినా కొంతమంది చేయరు కదా, భయపడి చేయరు కదా. ఇప్పుడు 10 గంటల తర్వాత పెద్దగా సౌండ్ పెట్టడానికి వీల్లేదు అని ఉంది, చట్టం ఉంది. ఇప్పుడు మనం ఎవరన్నా క్వశ్చన్ చేసామనుకోండి, ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పోలీస్ వచ్చి ఎవరింట్లో సౌండ్ వస్తుంది అని చూడరు. కానీ నేను 100కి కాల్ చేశాను అనుకోండి, నా రోడ్లో డీజే సౌండ్ వస్తుంది అంటే పోలీస్ ఖచ్చితంగా వస్తారు. పోలీస్ ఖచ్చితంగా వచ్చి చూస్తారు. చూసి మీరు ఆపండి అని అడుగుతారు, చెప్తారు. లేదు వాళ్ళు ఏదన్నా ఒక ప్రత్యేక కార్యక్రమం అండి, కొంచెం ఒక అరగంటేనండి అయిపోతుందండి అంటే వీళ్ళకి సర్ది చెప్తారు. పోనీలేండి అరగంటేనంటండి అని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళకి చెప్తారు. అంటే మనకి చట్టం ఉపయోగపడుతుందా, ఉపయోగపడట్లేదా? ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారు, మనం చట్టాన్ని ఆశ్రయిస్తామా, లేకపోతే ఇంకొక దొంగకి చెప్పి వాడి దగ్గర ఉందంట పట్టుకురా, ఇద్దరం నువ్వు కొంచెం తీసుకో నేను కొంచెం తీసుకుందా అంటామా? మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కదా. అంటే మనం చట్టాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటాము, గౌరవిస్తాము. మనసులో ఇష్టం ఉందా లేదా అని నేను అక్కడ దాకా వెళ్ళట్లా. అసలైతే చట్టంలో ఉన్నాం మనం. మరి ఆ సినిమాలో చూపించలేదు ఏంటండి చట్టాన్ని? అది ఉత్తమ చిత్రం. అంటే అందులో హీరో నాన్నని ప్రేమిస్తాడు కాబట్టి, నాన్న కోసం ఇదంతా చేస్తాడు కాబట్టి అదంతా కరెక్ట్ అన్నట్టు చూపించిన సినిమా అని అనుకోవచ్చు కదా. కాదమ్మా, ఇప్పుడు చెల్లెలకి అక్కని ఎవరో
స్కూల్లో ఏడిపిస్తారు. వీడి ఇంట్లో గన్ను తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని కాలుస్తాడు. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత చెంప మీద పెట్టి ఒకటి వేస్తాడు. అదే శిక్ష, ఇంకేం లేదు. వీడిని స్కూల్ నుంచి మీ అబ్బాయి ఇలా చేశాడు కాబట్టి మా స్కూల్లోంచి తీసేస్తామని కానీ, లేకపోతే స్కూల్ వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడం కానీ. మళ్ళీ స్కూల్ చూస్తే పాష్గా ఉంటుంది. ఇదేమి పాతకాలం పోలీసు వ్యవస్థ లేని కాలం కాదు, పాష్గా ఉంటుంది. మంచి పాష్ డ్రెస్సులు వేసుకుంటారు, కోట్లు సూట్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద బిజినెస్ మీటింగులు జరుగుతూ ఉంటాయి. అదేమంటే అక్కకి ఇబ్బంది అని నేను నీకు కాల్ చేశాను, నువ్వు ఫోన్ ఎత్తలేదు. నువ్వు ఫోన్ ఎత్తనప్పుడు ఈ ఇంట్లో నీ తర్వాత పెద్ద ఎవరు? నేనే కదా. అక్కడ అమ్మ లేదు. మళ్ళీ పైగా వాళ్ళ అక్కకి చెప్తాడు, నిన్ను ఎవరన్నా ఏడిపిస్తే నాకు చెప్పు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చెల్లికి పెళ్ళి అవుతుంది. అతను ఏదో ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి, నీకు సరైన పెళ్లి చేయలేదు, వాడిని వదిలేసేయి, నీకు నేను పెళ్లి చేస్తా. ఇది డైలాగు. మళ్ళీ వీడు ఇంకొక ఆమెతో ఉంటాడు. భార్య ప్రశ్నించిందని నా ఇష్టం, భార్య ప్రశ్నించొద్దంట. చెల్లికైతే ఒక న్యాయం, తన భార్యకైతే ఇంకొక న్యాయం. ఇలాంటి అసంబద్ధమైన సినిమాని యానిమల్ సినిమాలో అతని నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డు. అలాగే ఈ పుష్ప 2 సినిమా స్మగ్లింగ్, ఒక హీరో స్మగ్లింగ్ చేస్తే హీరో నటనకు గాను, హీరోని అనుకరిస్తారని తెలుసు కదా, అది ఉత్తమ నటుడు అవార్డులు ఇచ్చి, ఇవాళ విజయ్ సినిమాకి ఇవ్వకపోవటం, 50 కట్లు పెట్టడం, ఈ లెక్కన అసలు యానిమల్ సినిమాకి అసలు సెన్సార్ సర్టిఫికెటే రాకూడదు లెక్క అయితే. ఇంకా చాలా ఉన్నాయి సీన్లు చెప్తే, మొత్తం ఆ సినిమా గురించే చెప్పాలి. అసలు విజయ్ పాపం గాలిపోతాడు. విజయ్ సినిమాకి నువ్వు 50 కట్లు వేస్తావా? మళ్ళీ అంటే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే పార్టీల పరంగా గొడవలు, అంటే జనాలలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి డైలాగ్స్. ఇంతకుముందు రాలేదా మ్యామ్ మరి అట్లా పార్టీకి సంబంధించిన డైలాగ్స్? మరి కరెక్టేనండి. అలాంటప్పుడు పుష్ప సినిమా అందరూ స్మగ్లింగ్ నేర్చుకుంటారుగా, హీరోనే స్మగ్లింగ్ చేశాడు అంటే, ఇప్పుడు హీరో క్రాఫ్ ఎట్లుంటే అట్లా క్రాఫ్ వేయించుకుంటారు. హీరో ఏ చొక్కా దొడితే ఆ చొక్కా వేసుకుంటారు. విలన్ వేసుకున్న చొక్కా ఎవరు వేసుకోరుగా, కానీ హీరో వేసుకున్న చొక్కాని వేసుకుంటారుగా, హీరోనైతే అనుకరిస్తారుగా. మరి ఈ 2 సినిమాలకి ఆ ఇద్దరు ఉత్తమ నటులు ఎట్లా అయ్యారు చెప్పండి? అలాంటప్పుడు ఈ విజయ్ది విద్వేషాలు వస్తాయని ఎలా అనుకుంటాడు? ఇప్పుడు అందరూ స్మగ్లర్లు అయిపోతారని చెప్పి, అందరూ గన్నులు పుచ్చుకుని వెళ్ళిపోతారు ఆదర్శంగా తీసుకుని అని చెప్పి, మరి అసలు ఆ సినిమాలకి సెన్సార్ ఇవ్వకూడదుగా. విజయ్ సినిమాకి ఎట్లా ఇస్తారు, ఎట్లా ఇవ్వనంటారు? ఇది కేవలం చెప్తున్నానండి. ఆ మధ్యకాలంలో అక్కడ తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. దానికి మొన్న నోటీసులు ఇచ్చారు ఇన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ఈ సినిమా గురించి ఏమీ లేదు. బీజేపీ పార్టీలో ఇతను చేరితే ఇతని సినిమాకి వచ్చేస్తుంది. అయ్యో, ఓకే. కానీ అక్కడ తను చెప్పాడు, కరాకండి చెప్పేశాడు కదా, ఇక్కడ స్టేట్లో నేను కలవను, సెంట్రల్లో కూడా నేను కలవను, నువ్వు ఒంటరిగానే వెళ్తాను ప్రజల్లోకి అని చెప్పాడు కదా. అందుకే ఈ అడ్డంకులు. ఓకే, మరి ఈ పొంగల్కైనా వచ్చే అవకాశం ఉందా? ఏదైనా ఢిల్లీ పెద్దలు తలుచుకోవాలి, బీజేపీ నాయకులు. ఇది పార్టీ పరంగా వెళ్ళిపోయింది. పార్టీ ప్రయోజనాలే ఇక్కడ. అంటే ఢిల్లీ పెద్దల చేతుల్లో సెన్సార్ బోర్డు ఉందని అంతేగా. మరి అసలు సెన్సార్ బోర్డులో ఎవరున్నారు అనుకుంటున్నారు? అది ఒక రాజకీయ పునరావాస కేంద్రం. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ కోసం పనిచేసి వాళ్ళకి ఏ పదవులు ఇవ్వలేదు అనుకోండి, సెన్సార్ బోర్డులో వేస్తారు. అలాగే నామినేటెడ్ పోస్టులు ఏంటి, ఇప్పుడు బాలల హక్కుల సంఘం అని ఉంటుంది, బాలల పరిరక్షణ సంస్థ ఉంటుంది, అంటే చైల్డ్ వెల్ఫేర్ బోర్డు. చైల్డ్ వెల్ఫేర్ బోర్డులో అసలు చైల్డ్ వెల్ఫేర్ అంటే అర్థం తెలియని వాళ్ళు ఉంటారు దాంట్లో.
ఎందుకు అంటే వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళకి వేస్తారు. ఆ మధ్య కొంతమందిని ఇట్లాగే సమాచార హక్కు చట్టం దాంట్లో కొంతమందిని వేస్తేను, ఈ బాలల పరిరక్షణ సంస్థలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో కూడా కొంతమందిని వేస్తే, సంబంధం లేని వాళ్ళని వేస్తే వేరెవరో కేసు వేస్తే ఆపేశారు. ఇప్పుడు ఇది ఉందండి, ఉమెన్ కమిషన్ ఉందండి. ఉమెన్ కమిషన్లో మెంబర్స్ ఉంటారు. ఎవరైతే మహిళల కోసం పనిచేశారో వాళ్ళకి మహిళా సమస్యల పట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మెంబర్లుగా ఉండరు. వీళ్ళకి నచ్చిన వాళ్ళే ఉంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఉంటారు. ఓకే. అందుకని ఇది జగమెరిగిన సత్యం. ఓకే. ఇప్పుడు సెన్సార్ అనేది సెన్సార్ బోర్డులో సెంట్రల్ కి అనుకూలంగా ఉంది, సెంటర్ కి అనుకూలంగా ఉంటది, ఇందులో డౌట్ లేదు. స్టేట్ అయినా అంతే, సెంట్రల్ అయినా అంతే. ఓకే. ఇప్పుడు వాళ్ళ దయతోనే ఇప్పుడు విజయ్ సినిమా వస్తుందా రావట్లేదని తెలుస్తుంది. అంతేగాని విజయ్ సినిమా బాగుందా బాగలేదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న.